30వ కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగం 5వ వచనం, కీర్తన 45వ వచనంలో ఈ విధంగా మనకి చెప్పబడుతున్నది. అదేంటనంటే, యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. ఈ వచనం చదవగానే మన హృదయాల్లో ఒక ఆనందము, ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుడు తలంపులు ఎంత విస్తారములు, దేవుడు తలంపులు. ఇక్కడ అయితే ఈ వచనం చదివిన వెంటనే ఒక ఆలోచన మన హృదయాల్లోకి వస్తుంది. అయితే ఈ వచనాన్ని మన హృదయపూర్వకంగా తీసుకోవాలంటే కొన్ని నియమాలు మనం అనుసరించాలి. ఒకటి ఏంటంటే, నీ తలంపులు, అక్కడ అంటున్నాడండి, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారమండి. ఇంకొక వచనంలో మనకి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒకసారి ఇదే వచనాన్ని ఒకసారి ఇదే కీర్తన గ్రంథంలో ఒక మాట కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. 139వ కీర్తనలో 139వ కీర్తనలో 17వ వచనము, 139వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 139వ కీర్తన 17వ వచనము. అక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇక్కడ చూడండి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనటువంటి. కీర్తనకారుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, నీ తలంపులు నాకెంతో ప్రియమైనటువంటివి. నా తలంపులు కాదు, నీ తలంపులు నాకెంతో ప్రియమైనటువంటివి. దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వారిలో సాధారణంగా జరిగేటువంటి తప్పు ఏంటంటే, మన తలంపులు మనకు ప్రియమైనవిగా ఉంటూ ఉంటే అవే దేవుని తలంపులని మనం చాలాసార్లు అభిప్రాయపడుతూ ఉంటాం. ముఖ్యమైనటువంటి సంగతిని కనుక మనం ఆలోచించినట్లయితే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క చిత్తమును కనుగొనుట ఏ విధము అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఒకటి ఏంటంటే, దేవుని చిత్తము పట్ల మనకున్నటువంటి ఆసక్తి, దేవుని చిత్తమును కనుగొనాలనేటువంటి అన్వేషణ ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఎందుకనంటే, మీరు హెబ్రీ పత్రిక 10:9లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేటువంటి మాట మనందరి యొక్క ఆశయం ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక, మీ అందరు పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఒక మాట చెప్పబడుతున్నది. అది ఏంటంటే, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఎవరు చిత్తం కాదు అని అంటే, నీ చిత్తం అనగానే నా చిత్తం కాదు అనేటువంటి మాట. ఇక్కడ భూమి మీద ఒకటిగా మనం గమనించినట్లయితే, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళమైనటువంటి మనుషులమైనటువంటి మనం ఈ భూమి మీద 2 చిత్తాలు. ఒకటి ఏంటంటే దేవుని చిత్తము, రెండోది ఏంటంటే మనుషుని యొక్క చిత్తము. దేవుని చిత్తము, మనుషుని యొక్క చిత్తము. ఇప్పుడు మన జీవితంలో జరిగేటువంటివి దేవుని చిత్త ప్రకారంగా వెళ్తున్నామా, మనుషుల చిత్త ప్రకారంగా వెళ్తున్నామా? మనుషుని చిత్తము, మన హృదయాల్లో వచ్చేటువంటి తలంపులు, ఈ రెండిటిని చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మానవుడు ఏ పని చేసినా అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని ఇక్కడ ఏమంటున్నాడనంటే, నేనేం చేసినా అది దేవుని చిత్తం అని అంటలేదు. ఏమంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ అదే మాట మనకి ప్రస్తావించాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను
వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించబడింది. ఇంకొక మాట ఏంటంటే, ఇంకో చిత్తం గురించి మనం మాట్లాడినట్లయితే 1 యోహాను 2:17 మరొకసారి ఇంకో మాట మనం చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, మీ బైబిల్లో అందరూ కూడా తీసి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 17వ వచనమును మనం గమనించినట్లయితే, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము ఏం చేస్తాడండి? నిల్చును. ఇక్కడ చూడండి, లోకము దాని ఆశయు గతించిపోచున్నవి. లోకము దాని ఆశ. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ రెండు రకాలైనటువంటి చిత్తాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకము, రెండోది ఏంటంటే దాని ఆశ. ఇవి ఏమైపోతాయంట మనం ఆలోచించినట్లయితే, లోకము దాని ఆశయు గతించిపోచున్నవి కానీ, అక్కడ ఇంకో మాట అంటున్నాడు, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము ఏం చేస్తాడు? నిల్చును. ఇక్కడ 2 చిత్తాలు మనకు కనబడుతున్నాయి. లోకము యొక్క చిత్తము, లోకము యొక్క ఇష్టము. లోకము దాని ఆశయు ఏమైపోతాయి అన్నాడు? గతించిపోతాయి. ఒక విషయం ఏంటంటే, మానవుడు గతించిపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మానవుడు ఈ లోకమును దాని చిత్తము నెరవేర్స్తే ఏనాటికైనా గతించిపోతాడనేటువంటి సంగతి బైబిల్ స్పష్టంగా మనకు చెప్పబడుతుంది. రెండోది ఏంటంటే, దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడనేటువంటి సంగతి. ఒకటి మీరు గమనించండి, మొట్టమొదటి నుంచి కూడా నోవా కాలంలో 2 చిత్తాలు ఆ టైంకి భూమి మీద జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే మనుషుల చిత్తము, రెండోది దేవుని చిత్తం. మనుషుల చిత్తంలో ఉన్నటువంటిది ఎవరంటే, ప్రజలందరూ కూడా మనుషుల చిత్తంలోనే ఉన్నారు. వారు రకరకాల ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కేవలం నోవాహు మాత్రమే ఎవరి చిత్తంలో ఉన్నాడు? దేవుని చిత్తానుసారంగా. అందుకే నోవాహు దేవుడు చెప్పింది యావత్తు చేశాను. ఇప్పుడు ఈ 2 జరుగుతున్నప్పుడు సమాంతరంగా ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే, ఈ 2 జరుగుతున్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటి? ఒకటి, ఒకేసారి 2 జరుగుతున్నాయి. మీరు చూడండి, ఒకసారి మనం ఇదే విషయాన్ని లోకాసు వార్తలో మనం చూద్దాం. లోకాసు వార్త ఇక్కడ చూడండి, లోకాసు వార్తలో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ప్రస్తావించారు. లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా ఉంది. లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనంలో, నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు ఏం చేస్తున్నారు ప్రజలు? ఓడలోనికి వెళ్ళిన దినం వరకు అంటే ఓడలోనికి వెళ్ళిన దినం వరకు అని అంటే ఎంతకాలం? నోవాహు ఓడ కట్టమని చెప్పాడు. ఓడలోనికి వెళ్ళే దినం వరకు కూడా వీరు ఏం చేస్తున్నారంటే, జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచుంటారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, తినడం జరిగిపోతుంది, త్రాగడం జరిగిపోతుంది, సుఖ సంతోషాలతోనే ఉన్నారు వాళ్ళకి ఏ బాధలు లేవు. వాళ్ళకి భూమి మీద మనుషులందరూ సుఖంగా ఉన్నంత మాత్రాన వారు దేవుని చిత్తంలో ఉన్నారనేటువంటి ఆలోచన కాదు. ఇది మొట్టమొదటి మానవుడు గమనించాలి. మానవులందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారంటే వారు దేవుని చిత్తంలో ఉన్నారనేటువంటి అభిప్రాయము నేటి కాలంలో అనేక బోధకులు ప్రజలకు అంటిస్తున్నారు. మీరు కనుక చూడండి, చాలామంది మీరు సుఖ సంతోషాలతో జీవించాలంటే యేసుప్రభువుడు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి ఈ లోక సంబంధమైన చిత్తంలో ఉన్నారు. మీరు గమనించండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు ఏం చేస్తున్నారు? తిండికి ఏమన్నా కొదువు ఉందా? వాళ్ళకి త్రాగడానికి ఏమన్నా కొదువు ఉందా? లేదు. మరి వివాహాలు కూడా అవుతున్నాయంటే వివాహాలు కూడా అవుతున్నాయి. తర్వాత ఇంకా మన అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ ఎందుకు కొట్టేసింది? మీరు గమనించండి, భూమి మీద అన్ని పనులు జరిగిపోవడం అనేటువంటి దేవుని చిత్తం అనేటువంటిది కాదు. దేవుడు ఏదైతే మానవుని కోరుతున్నాడో అది చేయడం దేవుని చిత్తం. ఇది నోవాహు చేశాడు. ఇది ఖచ్చితంగా మనకు ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ని బట్టి కూడా దేవుని చిత్తం కాదు. అంటే ఎక్కువ మంది పర్సంటేజ్ అనేటువంటి దేవుని చిత్తం అనేది కాదు. మీరు గమనించినట్లయితే నోవాహు కాలంలో ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు? దేవుని చిత్తంలో లేరు. వాళ్ళు కేవలము నోవాహు అతని కుటుంబం మాత్రమే ఎవరి చిత్తంలో ఉంది?
దేవుని చిత్తం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకస్తులు కూడా తలంపులు ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం చూడొచ్చు. ఇంకా కింద కూడా మీరు చూడండి, 28వ వచనంలో అంటాడు, లోతు దినముల్లో జరిగినట్టును జరుగును, జనులు తినుచు, ఇంకా అడ్వాన్స్గా వెళ్ళారు. చూడండి, తినుచు, రెండోది ఏంటి, తినటానికి ఏం కొదవలేదు మానవులకి, త్రాగుచు, కొనుచు, ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్ళారు, కొనుచు అమ్ముచు. తర్వాత ఇంకా మన వాళ్ళు కొనుచు అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టించు నుండిరి. ఇప్పుడు మీరు గమనించండి, ఈ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక మానవుడు తింటున్నాడు, త్రాగుతున్నాడు, ఇండ్లు కట్టుకుంటున్నాడు, మొత్తం అన్నీ చేసేస్తున్నాడు. మనం ఏమనుకుంటామనంటే చక్కగా దేవుడు నాకు అన్నీ సమకూర్చున్నాడు అనేటువంటి ఆలోచన. కానీ నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? ఇది చాలా విలువైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మానవుడు ఇవన్నిటిని బట్టి సంబరపడిపోతూ ఉంటాడు. కానీ వీళ్ళన్నీ అవన్నీ చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదని కాదు. ఇక్కడ మన పనులు చక్కబడుతున్నాయా లేదనేటువంటిది ముఖ్యం కాదు, అసలు మనం దేవుని పని చక్కబెడుతున్నామా అనేటువంటి చాలా విలువైనటువంటి ప్రశ్న. మన పనులన్నీ చక్కబడిపోవడం దేవుని చిత్తం అని అనుకోకండి. అసలు దేవుని పని మనం చక్కబెడుతున్నామా? దేవుడు ఆలోచన ఏంటి? దేవుడు కోరిక ఏంటి? ఇక్కడ చూడండి, మళ్ళీ మనం చదువుతాం ఇదే వచనంలో, 28వ వచనంలో, లోతు దినముల్లో జరిగినట్టు జరుగును, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచూ నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి ఏమొచ్చేయండి, అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసే. ఎవరందరినీ నాశనం చేసే? ముందు ఎవరెవరైతే లిస్ట్ చదివామో వాళ్ళందరినీ నాశనం చేసే. ఎందుకు వీళ్ళందరినీ నాశనం చేసే? మనం ఈరోజు చాలా ప్రార్థన చేయాలి లోకం కొరకు. లోకము అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, లోకం చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు పరిస్థితి చాలా మేము బాగున్నాము. ఇవన్నీ కాదు, దేవుని చిత్తంలో ఉన్నావా లేదా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఒకప్పుడు కంటే నీ జీవన పరిస్థితులు మెరుగయ్యా లేదా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాదు. ఒకప్పుడు కంటే ఇప్పుడు నువ్వు మారుమనసు పొంది దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా లేదనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే జీవన పరిస్థితులు మారడము అనేటువంటిది అది కాలక్రమేణా మారేటువంటి సందర్భం అది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి జీవన పరిస్థితులు వేరు, ఇప్పుడున్న జీవన పరిస్థితులు వేరు. ఒకప్పుడు నీకు భోజనం లేకపోవచ్చు, ఇప్పుడు భోజనం ఉండొచ్చు. వీటిని బట్టి కాదు అది. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను కూడా ఏం చేస్తున్నాడు, ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ వర్షాన్నంతా ఎందుకు కురిపిస్తున్నాడనంటే మానవుడు అవన్నీ అనుభవించి ఎవరి చిత్తాన్ని తెలుసుకోవాలని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని. ఇంకొక మాట మనం చూద్దాం. దేవుని చిత్తం అర్థం కావాలంటే ఇక్కడ ఇంకో మాట చూడండి. యేసు ప్రభువు కూడా అన్నారు, మార్కు సువార్త 3:35 వచనంలో ఆయన దేవుని చిత్తం గురించి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మార్కు సువార్త 3 అధ్యాయంలో యేసు ప్రభువు దేవుని చిత్తం గురించి అక్కడ మాట్లాడారు. ఆయన మార్కు సువార్త 3:35 వచనంలో ఉన్నటువంటి మాట మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అక్కడ ఉంటున్నారు 31 వచనంలో, 31 నుంచి చదువుదాం. 3:31 ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ ఏం చేశారు, కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరియు తల్లియును అని చెప్పాను. యేసు ప్రభువు ఎంత ఖండితంగా లోతుగా బోధించాడో చూడండి. ఒక్కోసారి మానవులు ఏమనుకుంటారని అంటే తల్లిదండ్రుల చిత్తం నెరవేర్చుటయే దేవుని చిత్తం అనుకుంటారు. ఇది కూడా ఉంది చాలామందిలో ఉన్నటువంటి సమస్య. అంటే నన్ను పుట్టించినటువంటి తల్లిదండ్రుల చిత్తం నెరవేరిస్తే నా జీవితం సఫలం అయిపోయినట్టే. కానీ అస్సలు తల్లిదండ్రుల్ని ఈ భూమి మీద మానవులు ఎవరో లేనప్పుడు దేవుడే ఒక సంకల్పాన్ని మానవుల పట్ల కలిగి ఉన్నాడు. అంటే నువ్వు పుట్టిన తర్వాత ఏర్పరచుకున్నటువంటి వాటికంటే నువ్వు పుట్టకముందే దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడు అనేటువంటిది గమనించాలి. ఈ చిత్తం తెలుసుకుంటకు ఒక వచనాన్ని మనం చూద్దాం.
రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుతు వలన ఏం పొందన్నాడండి. చూడండి, పౌలు గారు చాలా క్షుణ్ణంగా చాలా క్లారిటీగా ఈ వచనాన్ని రాస్తూ ఉన్నాడు. చూడండి, మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దన్నాడండి, అనుసరింపక. లోక మర్యాద, లోకం మనకు మర్యాద ఇవ్వాలంటే లోకాన్ని సాటిస్ఫై చేయాలి. లోకం సాటిస్ఫై చేయకపోతే లోకం నిన్ను గౌరవించదు. ఫస్ట్ అన్నాడు మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు అన్నాడు, అనుసరింపక. రెండోది ఏమిటంటే ఉత్తమమైనటువంటిది, రెండోది ఏంటంటే అనుకూలమైనటువంటిది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు ఏం చేయాలి అంటున్నాడండి. దేవుని చిత్తమేదో పరిశీలంగా తెలుసుకొనినట్లు అక్కడే అసలైనటువంటి ఆలోచన ఉంది. అక్కడ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం చేయాలట, దేవుని చిత్తమేదో మీకు తెలిసిపోద్దని అంటలేదు. అక్కడ ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము. ముందు దేవుని చిత్తాన్ని ఒకడు గ్రహించాలంటే అతడు మనసు మారి రూపాంతరం చెంది ఉండాలి. మనసు మారి రూపాంతరం చెందకుండా దేవుని చిత్తాన్ని ఒకడు గ్రహించలేడు. నా మనస్సు నా జీవితము రూపాంతరము అనేటువంటి చెందాలి. మనస్సు మారి రూపాంతరం చెందటం వలన, అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ముందేం పొందని అన్నాడండి, రూపాంతరం పొందడి. ఈ ఆజ్ఞకి ఎల్లప్పుడూ మనం విధేయులై ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించినట్లయితే దేవుని చిత్తం గురించి తెలుసుకుంటలో కొన్ని చాలామందికి ఉండేటువంటి అవినవ భావాలు ఏంటంటే దేవుని చిత్తం ఒక్కొక్కసారి పరిస్థితులకి వాక్యాన్ని అన్వయించుకోవడం వల్ల దేవుని చిత్తం తెలియదు. ఇది కూడా ఒక ప్రమాదం నేటి క్రైస్తవంలో జరుగుతుంది. పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని తీసుకోవడం అనేటువంటి దేవుని చిత్తం కాదు. ఆయన ఒక వచనం చదివాడంటండి. ఆ వచనం ఏంటంటే నేను ఒక విషయం చూడండి, యెషయా గ్రంథం 11:14 చదివాడంటండి. 11:14 యెషయా గ్రంథం 11:14 ఏముంది, డైరెక్ట్గా వచనం చదివాడట, ఇంకేది చదవకుండా. ఏం చదివాడు చూడండి, ఒక వ్యక్తి దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నాడు. వారు ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తి పోదురు. ఇక్కడ ఫిలిష్తీయుల భుజాల మీదకి ఎక్కినటువంటి దాని దగ్గర ఇంగ్లీష్లో రెక్కల మీద అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అతను ఏమనుకున్నాడనంటే ఈ వచనం నా జీవితంలో నెరవేరుతుంది కాబట్టి విదేశాలు వెళ్ళడం నా జీవితం అనుకున్నాడంటండి. ఇది చదివాడంట డైరెక్ట్గా. చాలాసార్లు మన పరిస్థితులకి వాక్యాన్ని అన్వయించుకునేటువంటి తప్పు మనం చేస్తూ ఉంటాం. పరిస్థితులకి వాక్యాన్ని అన్వయించడం అంటే, పరిస్థితులకి వాక్యాన్ని అన్వయించడం అంటే ఎలాగనంటే, ఇంకొక ఉదాహరణ మనం ఆలోచించినట్టే సాతానుడు కూడా ఇలాగే ఉపయోగించాడు పరిస్థితులకు అనుగుణంగా. ఎందుకంటే మత్తయి సువార్తలో ఏమన్నాడనంటే ఇక్కడ నుంచి కిందకి దుమ్ముకుము, ఏ రాయి తగలకుండా నీ పాదాలకు తగలకుండా దేవదూతలు నిన్ను ఏం చేస్తారు, ఎత్తు పట్టుకుందరు అని రాయబడి ఉన్నది కదా అన్నాడు. అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు యేసుప్రభువారు అంటే ఆయన నీ దేవుణ్ణి ఏం చేయకూడదు, శోధించకూడదు. ఆయన అదే వాక్యం ద్వారా ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే వాక్యం అసలు ఎందుకు రాయబడింది అనేటువంటిది మానవుడు గ్రహించాలి. రోజు అబద్ధ బోధకులు చేసేటువంటి గొప్ప మోసం ఏంటంటే వాగ్దానాల మోసం. ఈరోజు వాగ్దానం, రేపటి వాగ్దానం. ఎన్ని వాగ్దానాల సంవత్సరానికి చెప్పండి? 365 వాగ్దానాలు నిజంగా నెరవేరయ్యా సంవత్సరానికి? రోజు కూడా చెప్పిన పోనీ ఆ వాగ్దానం సాయంత్రానికన్నా నెరవేరిందో లేదో చూసుకుంటున్నారా? ఈ వాట్సాప్లో వచ్చినటువంటి వారు సాయంత్రానికన్నా ఈ వాగ్దానం నెరవేరిందని. ఈరోజు వాగ్దానం అంటే ఈరోజే నెరవేరాలి కదా.
పౌలు ఎప్పుడు ఈరోజు వాగ్దానం ఇది, ఆ రోజు వాగ్దానం ఇది అని ఎప్పుడూ బోధ చేయలేదు. పేతురు ఎప్పుడు కూడా ఈరోజు వాగ్దానం ఇదిగో ఈరోజు ఎప్పుడూ బోధ చేయలేదు. వాళ్ళు సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని ప్రకటించారు ప్రజలకే. ఈరోజు ఎక్కువైపోయింది ఇది. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు ఆ వచనం యొక్క వెనక ముందు ఆలోచించకుండా ఆ వచనానికి అట్రాక్ట్ అయిపోయి ఆ వాగ్దానాలు కూడా మీరు కనుక చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అవి ఆ విధంగా ఉంటుంది బట్టి వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన జీవితంలో ఏ కష్టాలో శ్రమలో లేకుండా ఉంటే అది దేవుని చిత్తమని, ఏదైనా కష్టాలు ఉంటే అది దేవుని చిత్తం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా అనేకులు కలిగి ఉన్నారు. మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేటువంటి మాట ఉంటుంటుంది. కనుక లోక సంబంధంగా మనకు వచ్చేటువంటి సమాధానము అనేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఓ మాట అన్నాడు, ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. దేవుని సమాధానం వేరు, మనుషుడు ఉండేటువంటి సమాధానం వేరు. ఇప్పుడు మానవుడు గమనించండి, మనుషుడు పట్ల సమాధానంగా ఉండొచ్చు, కానీ దేవుని పట్ల సమాధానంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనుషులమైనటువంటి మనందరి నిమిత్తం ఆయన ఏం చేశాడనంటే కలవరశిల్లో బలి అర్పించాడు. అంటే కలవరశిల్లో ఒక రకంగా ఆయన తనకు తాను ఏమైపోయాడంటే బలి అయిపోయాడు. కనుక మానవుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పాప పరిహారార్థ బలిగా శిలువలో చనిపోయాడు. ఇప్పుడు దాని ద్వారా ఏమొచ్చింది? సమాధానం అని వచ్చింది. మానవుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి అని అంటే అతడిని మధ్యలో సమాధానపరిచేది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సమాధానం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి మనకు తీవ్రమైన దుఃఖం ఉండొచ్చు, తీవ్రమైన కష్టాలు ఉండొచ్చు, తీవ్రమైన బాధలు ఉండొచ్చు. దేవుని చిత్తము ఒకవేళ మన పట్ల లేదని మనకు అనిపించవచ్చు. కానీ ఒక విషయాన్ని యేసు ప్రభువారు చెప్తున్నారు. చూడండి ఏమంటున్నారు అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట ఆయన చెప్పబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనము. 26వ అధ్యాయము ఇంకా మనం ముందుగా చదివినట్లయితే 26వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అంటున్నాడు, 36వ వచనంలో, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొగుటకును మొదలుపెట్టెను. అంటే యేసు ప్రభువారి జీవితంలో దుఃఖపడుట, రెండోది అంటే చింతాక్రాంతుడయ్యుండుట మొదలుపెట్టాడు. ఇక్కడ చూడండి, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో. ఇప్పుడు యేసు ప్రభువారు బహు దుఃఖంలో ఉన్నాడు. తండ్రి చిత్తంలో ఉన్నాడా లేదా? తండ్రి చిత్తంలో ఉన్నాడా లేదా? బహు దుఃఖంలో ఉన్నాడు. ఇక్కడ తండ్రి చిత్తంలో ఉన్నాడా లేదా? అంటే బహు దుఃఖములో మానవుడు ఉండడం అనేటువంటిది చాలామంది ఏమనుకుంటారంటే దుఃఖాలన్నీ పోతే దేవుని చిత్తంలో ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ బహు దుఃఖంలో ఉండుట కూడా దేవుని చిత్తంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుని చిత్తాన్ని చూస్తున్నా. అయితే చివరిగా అంటే మనం ఆలోచించినట్లయితే 5 విషయాలు నేను చెప్తాను. ఈ 5 విషయాల్లో మనం ప్రాముఖ్యంగా గ్రహించినట్లయితే దేవుని చిత్తం మీద మనం కనుగోగలం. మొట్టమొదటి సంగతి ఏంటంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము దేవుని చిత్తమును కనుగోవాలంటే ఈ 5 సూత్రాలు మనం పాటించాలి. 2 పేతురు 3:9 దేవుని చిత్తమును మానవుడు గ్రహించాలని అంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమన్నాడనంటే ఇది మొట్టమొదటిది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాలను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ విషయంలో మనం ఆలోచించినట్లయితే ఎవరో నశించిపోకుండా ఉండాలి అనేటువంటి దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఇప్పుడు మొట్టమొదట ఒక వ్యక్తి ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఏం చేయబడాలండి? రక్షించబడాలి. రక్షించబడడం అనేటువంటిది మొట్టమొదటి మెట్టు. అందుకే ఆయన ఏమన్నాడనంటే పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతివాడును
పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మీకు పొందుతారనేటువంటి పని. ఇది మొట్టమొదట మానవుడు చేయవలసినటువంటి చిత్తం. రెండోది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇక్కడ కూడా దేవుని చిత్తం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈరోజు అందరూ కూడా మీరు బైబిల్ స్పీడ్గా తీస్తూ ఉండండి. నేను కొన్ని ఎక్కువ వచనాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయము 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్యాపరం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఇక్కడ దేవుని చిత్తం చెప్పబడుతుంది. ఇక్కడ మద్యంతో మత్తులై అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ వచనాన్ని ఎందుకు రాయబడిందంటే ఎఫెసీ పత్రికలో ఆనాటి కాలంలో, అంటే అప్పుడే కాదు ఇప్పుడు కూడా, మద్యాన్ని సేవిస్తే మానవుడు తన మీద తాను నియంత్రణ కోల్పోయి ఏ నియంత్రణలోకి వచ్చేస్తాడు? మద్యం వల్ల కలిగే ఎఫెక్ట్లోకి వచ్చేస్తాడు తప్ప తన మీద తాను నియంత్రణ కోల్పోతాడు. ఇప్పుడు ఇక్కడ అంటే ఏదో ఒకటి మనల్ని నడిపించడము అనేటువంటి నియంత్రణ నుంచి మనం పక్కకు వెళ్ళి ఆత్మ నడిపింపు కలిగినటువంటి ఆత్మ నియంత్రణలోకి రావడమే దేవుని యొక్క చిత్తం. అంటే ఈ లోకంలో ఒకటి మద్యం ఏం చేస్తుంది? మన మీద మనం నియంత్రణ కోల్పోతూ ఉంటాం. అందుకే మనము ఒకవేళ ఎవరైనా మద్యం తీసుకుంటే వారు తమ మీద తాము నియంత్రణ కోల్పోయి ఏ నియంత్రణలోకి వచ్చేస్తారండి? ఆ మద్యం ద్వారా కలిగేటువంటి ఎఫెక్ట్ నియంత్రణలోకి వచ్చేస్తారు. అందుకే ఈ పదం ఆ రోజుల్లో ఎక్కువగా వాడబడినటువంటిది. ఇప్పుడు అలాంటి వారందరూ కూడా ఏ నియంత్రణలోకి రావాలని పౌలు గారు కోరుతున్నారంటే ఆత్మపూర్ణులై ఉండండి. అప్పుడు ఎవరి నియంత్రణలోకి వస్తారు? అందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి నియంత్రణలోకి వస్తూ ఉంటారు. అంటే మనలను నడిపిస్తున్నాయా, లేదంటే ఈ లోకంలో ఏదైనా మనల్ని నడిపిస్తుందా, లేదంటే మనం దేవుని చేత నడిపించబడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏది మన జీవితంలో ఎక్కువ ప్రభావమో, ఏది మనల్ని నియంత్రిస్తుంది? ఒకటి మీరు గమనించండి, పాపాన్ని తీసుకోండి. పాపము నిన్ను నియంత్రిస్తుందా, లేదంటే పాపాన్నే నువ్వు నియంత్రిస్తున్నావా? ఈ రెండు ఆలోచనలో ఏది నగ్గుతుంది? ధనం విషయమే తీసుకోండి. ధనము నిన్ను నియంత్రిస్తుందా, లేదంటే ధనాన్ని నువ్వు జయించగలుగుతున్నావా, ధనాపేక్షని? ఇది రెండవ విషయం. ఇంకా మనకు చాలా ఉన్నాయి. లేదంటే బంధువుల దగ్గరికి వెళ్తావు, బంధువులు నిన్ను నియంత్రిస్తున్నారా, దేవుడు నిన్ను నియంత్రిస్తున్నాడా? ఎవరు నియంత్రిస్తున్నారు మనల్ని? ఈ లోకంలో మనం జీవించడానికి వెళ్తూ ఉంటాం. మనలను లోకము నియంత్రిస్తుందా, లేదంటే దేవుడు నియంత్రిస్తున్నాడా? ఎవరి స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయాం? మనము ఎవరి స్వాధీనంలో ఉన్నామనేటువంటి దాన్ని బట్టే మనకు దేవుని చిత్తం అర్థమవుతుంది. అందుకే ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి, మరియు మద్యముతో మత్తులేండకడి, దానిలో ఏం కలదంటే దుర్యాపరం కలదు, అయితే అక్కడ చెప్తున్నాడు ఆత్మపూర్ణులయ్యుండుడి. అంటే దేని చేత మనం నడిపించవలసిన, అందుకే బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఏమన్నాడనంటే, మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి చేసేటువంటి పని ఏంటంటే మానవుడి యొక్క జీవితంలో చూడండి ఏం చేస్తాడనంటే, చూడండి యోహాను సువార్తలోనే ఉంది ఒక మాట, పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపులో మానవుడు ఏ విధంగా ఉంటాడనేటువంటి సంగతి. చూడండి 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము, అక్కడ అంటున్నాడండి 16వ అధ్యాయము 7వ వచనము, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడండి? ఒప్పుకొన చేయడు. ఈ మూడు జరుగుతున్నాయా ప్రతిరోజు మన జీవితంలో? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోపల ఏమైనా జరుగుతుందా మన హృదయాల్లో, మన జీవితాల్లో? ప్రతి దినచర్యలో ఈ మూడు జరగాలి పర్సనల్గా. ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుడు అంటే ఎవరైనా క్రైస్తవుడు అంటే ఒకటేనండి అర్థం. అంటే బైబిల్ అంతా చదివితే ఒకటే అర్థం అవుతూ ఉంటుంది. శరీరము ఆత్మ రెండు విరోధంగా ఉన్నాయా, రెండు కలిసిపోయాయా? రెండు కలిసిపోయి అంటే క్రైస్తవుడు కాదు.
శరీరము ఆత్మ రెండు గొడవ పెట్టుకుంటున్నాయా నీలో ప్రతిరోజు? ఎట్టుకుంటున్నాయా, ఎట్టుకోవట్లేదా? లేదంటే రెండు ఏకీభవించేస్తున్నాయి ఒకదానికి? శరీరం ఆత్మ రెండు ప్రతిరోజు వేరువేరుగా లేవు అని అంటే, అందుకే అన్నాడు గలతీ పత్రికలో, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధంగా అపేక్షించి ఉన్నది. పౌలు గారు కూడా అన్నారు, ఏమన్నారంటే, నేను ఆయన గురించి తాను మాట్లాడుకునేటప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఇతరులుగా చెప్పిన తర్వాత నేనే ఏమన్నాడండి, భ్రష్టుడు నైపోదునేమో అనేటువంటి భయం ఆయనకు ఉంది. మనలో చాలామందికి లేని భయం ఏంటనంటే, నేను ఎప్పటికీ భ్రష్టుడిని కాను అనే భయం ఉంది, అనే ధైర్యం ఉంది. కానీ పౌలు గారికి ఉందా భయం? నేను ఎప్పటికే భ్రష్టుడిని కాదు, నేను చిన్నప్పటి నుంచి చాలా చక్కగా దేవునిలో ఎదిగేటువంటి వాడిని, కాబట్టి నా జీవితము, నా క్యారెక్టరు, నా విధానం వేరు అనేటువంటి అతిశయ మాటలు మనం పలుకుతూ ఉంటాం. కానీ పౌలు గారికి ఉన్నటువంటి భయం ఏంటంటే, ఇతరులకు చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని, అంటే ప్రతిరోజు కూడా నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అనే భయం మనకున్నదా ఈ లోకంలో? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించవలసిన వారమే ఉన్నాం. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇంకొక ముఖ్యమైనటువంటి సంగతిని కూడా ఆయన చెప్తున్నాడు. ఏమన్నాడంటే, పర్సనల్గా దేవుని యొక్క చిత్తం అంటే మన హృదయ వైఖరికి సంబంధించిన దేవుని చిత్తం ఏంటనంటే, తెస్సలోనికి రాసిన పత్రికలో మనం ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము అక్కడ కూడా చెప్పబడుతుంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 15 నుంచి చూడండి. 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడనంటే, అక్కడ చెప్తున్నాడు, ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎల్లప్పుడూ మేలైందని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ ఎలా ఉండమన్నాడండి? సంతోషముగా ఉండుడి, ఎడతెగక ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయుడి. ఇక్కడ చూడండి, హృదయ వైఖరికి సంబంధించిన దేవుని చిత్తం. ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడంటే, అక్కడ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఏలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయముల్లో దేవుని చిత్తం. అంటే వ్యక్తిగతంగా మన హృదయంలో దేవుని చిత్తం ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యమేనా? ఉండగలమా? అంటే భౌతిక సంబంధమైన బాధల గురించి నేను మాట్లాడట్లేదు. హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని అన్న మానవుడికి. అది సాధ్యమే అని దేవుని చిత్తానుసారంగా పౌలు నిరూపించాడు. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తం అర్థమైనటువంటి వ్యక్తులు మీరు కనుక చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పౌలు గారు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? చాలా సందర్భాల్లో జైల్లో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పౌలు గారికి మనకి కనుక ఆలోచించినట్లయితే ఆయన పట్ల దేవుని చిత్తం ఏంటి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆయన గురించి మనం చదివినప్పుడు ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని 2 సార్లు జైల్లో నలిగిపోతూ భౌతిక సంబంధమైనటువంటి బాధల్లో అనేకమైన ఉన్నప్పటికీ తన హృదయంలో దేవుని పట్ల దేవుని సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకనంటే మానవులు చేసేటువంటి ఏ పరిస్థితినైనా దేవుడు తనకు అనుకూలంగా మార్చగలడు అనేటువంటిది మన హృదయాల్లో ఉండగలగాలి. అంటే మీరు చూడండి, యోసేపు జీవితంలో మీరు చూడండి, నేను చాలా సందర్భాల్లో అది చెప్పి ఉన్నాను. మీరు చూడండి, 105వ కీర్తనలో దేవుడు మనుషుల పట్ల ఎలాంటి చిత్తమును కలిగి ఉన్నాడు. 105వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 105వ కీర్తనలో మళ్ళీ ఒకసారి చూద్దాం. 105వ కీర్తనలో చూడండి ఏమంటున్నాడనంటే, 15వ వచనము, 105:15, ఆయన ఎవరినైనానో వానికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు ఏం చేశాడండి? కొట్టివేశాను. దేవదాధారమైన ధాన్యమంతా కణాల్లో కొట్టివేయబడింది. జీవనాధారమైన ధాన్యం అంతా కణాల్లో ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఇప్పుడు చూడండి,
వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా ఏం చేయబడ్డాడండి, అమ్మబడిను. ఇది చూడండి, దేవుని చిత్తం చూడండి ఎంత గొప్పగా ఉందో యోసేపు పట్ల. ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలమంటే, మనుషులు కష్టాలు బాధలు అసూయ పడుతుంటే మేము ఎలా ఆనందంగా ఉండమనంటే యోసేపులా ఉండాలి. నీవు దేవుని సంకల్పంలో ఉన్నట్లయితే మనుషుల అసూయలు కానీ, మనుషుల యొక్క స్వార్థపూర్వకమైన ప్రణాళికలు కానీ దేవుని చిత్తం నుంచి నిన్ను ఏ మాత్రమో కూడా తప్పించలేవు. ఎందుకంటే ఇక్కడ యోసేపు ఆ విధంగా ఉన్నాడు. చాలామంది జీవితాలు నాశపోవడం కారణం వాళ్ళలో వెళ్ళని చెప్తూ ఉంటారు. చాలామంది దిష్టి పాటేస్తూ ఉంటారు. చాలామందికి ఏంటంటే ఎవడో ఏడ్ చేస్తున్నాడంటే నా జీవితం కదా, అందుకే నా జీవితం ఇలాగ అయిపోయిందండి. ఎవడో ఏడవడం వల్ల నీ జీవితం, ఎవడో ఏడవడం వల్ల యోసేపు ఏమీ నాశనం అయిపోలేదు. ఈవెన్ సొంత అన్నదమ్ములు అసూయ పడినప్పటికీ నాశనం అవ్వలేదు. లేదంటే మీరు ఆలోచించినట్టే గోతులో గెంటేసినప్పటికీ అతను ఏమీ నాశనం అవ్వలేదు. ఇంకొకటి, అన్యాయంగా 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినప్పటికీ యోసేపు జీవితం నాశనం అవ్వలేదు. ఎందుకంటే యోసేపు పట్ల దేవుని ప్రణాళికను ఎవరో దూరం చేయలేరు. నిజంగా మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడిచినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగానే మనము ఉండగలం. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసును, వారికంటే ముందుగా ఆయన యొక్కను పంపెను. 17వ వచనంలో యోసేపు దాసుడిగా అమ్మబడిను. 18వ వచనంలో అంటున్నాడు, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు ఏం చేశారు, నొప్పించారు. సంకెళ్ళు వేశారు, అతని కాళ్ళు చాలా నొప్పి పట్టాయి. ఇనుము అతని ప్రాణం ఏం చేసిందండి, అప్పటికే ఇనుప సంఖ్యలు వేయడం అంటే ఈ రోజుల్లాగా జైల్లో ఎలాగ వేసేసి టయానికి భోజనం ఇవ్వడం లేవండి ఆ రోజుల్లో. అందులో ఉన్నాడంటే సంఖ్యల చేత బిగించేసి అలా సంఖ్యలు గొలుసుల మీద ఉండాలి. ఇలాంటి శిక్షలు అనుభవించాడు. ఇంకా మనం ఆలోచించినట్లయితే అతడు చూడండి, ఇనుము అతని ప్రాణాన్ని బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని ఏం చేస్తుంది, ఏమి చెప్పాడు ఎంతకైనా సంగతే. చిన్నప్పుడు యోసేపు చిన్నప్పుడు చెప్పిన సంగతి ఏంటి, అతడు ఏం చెప్పాడు, తన తల్లిదండ్రులకు కానీ తన అన్నదమ్ములకు కానీ, మీ పనులన్నీ నా పనకి ఏం చేస్తున్నాయి, నమస్కారం పెడుతున్నాయి, నమస్కారం చేస్తున్నాయి సాగిలిపడి. అప్పుడు వాళ్ళందరూ అంటూ ఉన్నారు, ఏంటి అమ్మ నేను కూడా యాకోబు అంటూ ఉంటాడు, మేము కూడా అలా చేస్తున్నామంటే దేవుడు నాకు ఇస్తున్నాడు అలాంటి ఆలోచనలు. అయితే ఎప్పుడైతే వారు ధాన్యం కొనడానికి వచ్చారో వారందరూ కూడా సాగిలిపడ్డారు. దేవుని సంకల్పం నెరవేరడానికి ఎప్పుడైనా వాడు గిత్యం గుర్తుంచుకోండి, దేవుని సంకల్పం మనలో నెరవేరుతుందంటే కష్టాలు ఉంటూ ఉంటాయి. కష్టాలు లేవంటే అసలు మన దేవుని సంకల్పంలోనే లేము. బైబిల్ గ్రంథంలో నేను మొన్న కూడా ఒక విషయాన్ని చెప్పాను, మీలో ఎవరైనప్పటికీ క్రైస్తవుడైనందుకు బాధ అనిపిస్తే ఎవరు కూడా ఏం చేద్దానంటే ఆశ్చర్యపడకండి. ఏమైనా శ్రమలు వస్తే ఏం చేద్దని చెప్పాడు, ఆశ్చర్యపడకండి. క్రైస్తవుడు ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటో తెలుసండి, శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలి. మీరు ఎప్పుడన్నా మీ జీవితం సుఖ సంతోషాలతో వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా ఆశ్చర్యపడాలి. ఎందుకంటే నేను ఎక్కడో లోకాన్ని అనిపిస్తున్నాను, అందుకే నాకు ఏ కష్టాలు రావట్లేదు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుని లోకం పట్టించుకోలేదు. తండ్రి చిత్తాన్ని బోధించినటువంటి పేతురు అపోస్తుల్ని లోకం ద్వేషించింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి యోసేపును ఈ లోకం నిందించింది. ఈ రోజున తండ్రి చిత్తాన్ని నెరవేరుతున్నటువంటి నేను నాకు ఎప్పుడు కష్టాలు సంతోషాలు దుఃఖాలు ఏమీ రావట్లేదు అంటున్నానంటే అసలు నేను తండ్రి చిత్తంలో లేను. ఇది మనం గమనించాలి. క్రైస్తవుడు శ్రమలు వస్తే ఆశ్చర్యపడకూడదు, రాకపోతేనే ఆశ్చర్యపడాలి. నేను రావట్లేదు అని అంటే ఎక్కడో నేను ఈ లోకంతో ఏం చేస్తున్నాను, కలిసిపోతున్నాను, అందుకే నన్ను ఎవరో కూడా ద్వేషించట్లేదు అనేటువంటి ఆలోచనకు రావాల్సినటువంటి వారు అండి. అలా ఎందుకంటే లోకం మిమ్మల్ని ఏం చేస్తుందని బైబిల్లో ద్వేషిస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తం లోకానికి అర్థం కాలేదు. అందుకే ఆయన గురించి ఏమనుందనంటే లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ఏం తెచ్చుకోమన్నాడండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేశాను, జయించాను. అలాగనే దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించి తెలుసుకోవాలంటే ఒకటేంటంటే మన మనస్సు మారి నూతనమోటి వాళ్ళు రూపాంతరం పొందాలి. రెండవది విషయం ఏంటంటే మన జీవితాల్లో ఇంకా మనం చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఈ యొక్క మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆత్మ నడిపింపులోకి మనం రావాలి. మూడవ సంగతి అంటే నాలుగవ సంగతి మనం చూసినట్లయితే పరిస్థితులను బట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు అందరికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే మన ఉద్యోగం విషయంలో, నా వివాహం విషయంలో, నా యొక్క జీవితం విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన చిత్తానుసారంగా నేను నడిపిస్తాడు, సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు.
సరైనటువంటి ఉద్యోగాన్ని నడిపిస్తాడు, సరైనటువంటి వివాహ వ్యవస్థలోకి నడిపిస్తాడు, సరైనటువంటి జీవన విధానం నడిపిస్తాడు. ముందు ఈ మూడిటిని మానవుడు తన హృదయంలో చేయగలగాలి. అందుకే అన్నాడు, మీ మనస్సు మారి నూతన మొగుట వలన ఏం చేయాలండి. మానవుడు మనసు మార్చుకోడు, నూతనం అవడానికి ఇష్టపడ్డు. కానీ ఒకటి అడుగుతాడు, అయ్యా నా పట్ల నీ చిత్తం ఏంటి. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాండి, మనసు మారి ఏం చేయమన్నాడు. మనస్సు మారి నూతనం అవటం వలన ఏం పొందమన్నాడండి, రూపాంతరం పొందమన్నట్టు. కనుక మానవుడు మనసు మార్చుకోకుండా, మానవుడు రూపాంతరం చెందకుండా, మానవుడు ఆత్మ నడిపింపు అనేటువంటి వాక్య పరిధిలోకి రాకుండా, అయ్యా నీ చిత్తం నా ఉద్యోగం పట్ల ఏమై ఉందని అడుగుతూ ఉంటారు చాలామంది. వివాహం పట్ల నీ చిత్తం ఏమై ఉందని అడుగుతూ ఉంటారు. ముందు దేవుడు ఏమన్నాడనంటే, నీవు నా చిత్తము నెరవేర్చుటకే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి. యేసు ప్రభువారు వచ్చిన మొట్టమొదటి రీజన్ ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి? మనుషులందరూ ఏం చేయబడాలని? రక్షించబడాలి. ఆ రక్షించబడ్డామే నువ్వు వాయిదా వేసి మిగతా చిత్తాల గురించి ఆయన అడుగుతుంటే ఆయన ఏం చెప్తాడు దాని గురించి? అసలు ఆయన మొట్టమొదట నా కుమారుడిని పంపించిందే మీరందరూ ఏం చేయబడాలని, రక్షించబడాలని. అందుకే మొట్టమొదట అందరి కొరకు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, మనుషులందరూ ఏం చేయబడాలి, రక్షించబడాలి. రక్షించబడి వాళ్ళు దేవుని చిత్తమును గ్రహిస్తూ దేవుని ఆలోచనలోకి వెళ్ళటం ద్వారా దేవుడు సమస్తమైనటువంటి మార్గాలను నడిపిస్తాడు. అందుకే ఆయన మాట అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అంటే ఏమేమి ఉన్నాయి? అవన్నీ అంటే తినుటకు ఆహారమును, వస్త్రమును, గృహమును, అవన్నీ మీకు ఏం చేయబడతాయి. కానీ మానవుడు ఏమంటున్నాడంటే, ముందే నాకు ఇవన్నీ ఇస్తే నీ చిత్తంలో నడుస్తానంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకటి మిత్రం గమనించండి, మీరు గమనించండి, దేవుడు నాకు ఏం చేశాడనే ప్రశ్న మీకు ఏమన్నా వస్తే ఎప్పుడైనా సరే, దేవుడికి నేను ఏం చేశాననే ప్రశ్న వేసుకోండి. దేవుడు ఏం చేశాడన్న దానికి ఆన్సర్ ఉంది. నీ కోసం ఆయన అన్నాడు, మీ పిల్లల కోసం, సమస్తం అందరి కోసం ఆయన కలవరసిల్లు ఏమైపోయాడు, చనిపోయాడు. ఇది మీకు, సమాజానికి, కుటుంబస్తులకి తెలుస్తుందా ముందు? యేసు ప్రభు నా కోసం ఏం చేశాడని అడిగితే ఒకటే ఆన్సర్ చెప్పండి, యేసు ప్రభు కలవరసిల్లో నా కొరకు చనిపోయాడు. అందుకే పౌలు నాకేం చేస్తావని పరిచయం మొదలెట్టలేదు, నేనేమి చేయగలనని మొదలెట్టాడు. అందుకే దేవుడు ఏం చేయాలో ఎంత నెరవేర్చి దేవుని మహిమకరంగా పౌలు గారిని నిలబెట్టుకున్నాడు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు, మన మనస్సు మారి రూతరంతరం పొందినట్లు మనం ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం ఏదో గ్రహించి మనం నిజంగా అప్పుడు దేంట్లో సంతోషంగా ఉంటామంటే, దేవా నీ చిత్తము నెరవేర్చితే నాకేంటి సంతోషం. నీ చిత్తం నెరవేర్చడానికి జైలుకి వెళ్ళాలా, అయినా వెళ్తాను, నాకు సంతోషమే. అది నీ చిత్తం నెరవేర్చడానికి ఒకవేళ 14 సంవత్సరాలు యోసేపులే అందులో ఉండాలా, ఖచ్చితంగా వెళ్తాను. ఒకవేళ నీ చిత్తం భరించడానికి రాళ్లతో ప్రజలు కొడతారా, అయినప్పటికీ నీ చిత్తమే. అందుకే ఆ గిన్నె పట్టుకున్న యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే, ఆ గిన్నెలో చూసి ఆయన ఏమన్నాడంటే, తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు. కష్టాలు, శ్రమలు ఎవరు ఇష్టపడరండి, అవి శరీరానికి చాలా బాధనే కలిగిస్తాయి. శరీరరీతిగా యేసు ప్రభువారు ఉన్నారు కాబట్టి, తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు. తొలగిస్తేనే నువ్వు దేవుడు అని అనలేదు, తొలగించకపోయినా అయినను నీ చిత్తమే. ఇది మనందరి బాధ్యత, మనందరి ఆలోచన సరళయ్యి ఉండాలి. అటువంటి వారమే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి, ఒకటి మాత్రం వాస్తవం, దేవుని చిత్తాన్ని గ్రహించేటువంటి వారికి, నెరవేర్చేటువంటి వరకు ఉండేటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే, లోకము దాని ఆశయు ఏమైపోతాయి, గతించిపోతాయి. ఒక్కొక్కసారి మనం దేవుని చిత్తం నెరవేర్చలేక లోకంలో కలిసిపోతేనే బాగుంటుంది అనుకుంటాం, కానీ అంతమును గూర్చినటువంటి ఆలోచన మనకు ఉండదు. నేను మొన్న చెప్పాను, మానవుడి కంటండి మానవుడికి భూమి మీద తన అంతమును గూర్చిన ఆలోచన తన జీవిత అంతంలో ఉందంటండి. ఇది ఎంత విచారకరం. తన అంతమును గూర్చిన ఆలోచన జీవితంలో అన్ని విషయాల యొక్క అంతంలో పెట్టేశాడంటండి. అంతం కూర్చున్న ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే, సాతాను చేసేటువంటి పని ఏంటో తెలుసండి, చనిపోయే ముందు రోజు వరకు కూడా, చివరిగా చెప్తున్నాను, నేను ముగిస్తాను, చనిపోయే ముందు రోజు వరకు కూడా నిత్యత్వానికి ఇంకా టైం ఉంది, ఏం కంగారు లేదని మనందరి చేత ఒప్పింప చేయడమే సాతాను పని. కానీ ఆయన అంటున్నాడు, రేపేమి సంభవించనో మీకు తెలియదని దేవుడు ఒక రోజు నుంచి చెప్తూనే ఉన్నాడు, మొదటి నుంచి కూడా. కనుక
చనిపోయే వరకు కూడా నిత్యత్వానికి ఇంకా టైం ఉంది, దేవునికి ఇంకా టైం ఉంది, దేవుని నమ్ముకోవడానికి ఇంకా టైం ఉందని మానవుల చేత ఒప్పింప చేయటమే సాతానుడి యొక్క పని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేడే ఏదైనా అంటున్నాడు, రక్షందనో నేడే నువ్వు ఏం చేయబడాలంటే నిద్రించున్న నువ్వు మేల్కొను అంటున్నాడు. నేడే నువ్వు, అందుకని లెమ్ము తేజను క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించినాయి అనేటువంటి మాటలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితంలో సంపూర్ణంగా దేవుని చిత్తం నెరవేర్చడం ద్వారా నిరంతరము నిలిచేటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని దీవించాలని మన దేవునికి ప్రార్థన చేద్దాం. చక్కగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.